అనుకోకుండా వచ్చినటువంటి పాలేరు ఉప ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ విజయానికి రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేసీఆర్ గారి నాయకత్వం పట్ల అమలు చేస్తున్నటువంటి పథకాలే సక్రమంగానే ఉన్నాయి. ఇంకా మా మీద బాధ్యత పెంచేటట్టుగా ఈ ఫలితాలు మేము భావిస్తూ ఈ పథకాలను సక్రమంగా ప్రజలు ఆకాంక్షించేటటువంటి తీరులో వాళ్ళ ఆశలకు అనుగుణంగా నెరవేర్చేటటువంటి బాధ్యతని మా మీద ఇంకా ఎక్కువ మోపారని చెప్పి మేము భావిస్తూనే వాళ్ళ ఆశలకు అనుగుణంగా ముఖ్యంగా వెనుకబడినటువంటి తిరుమలాయిపాలెం, రూరల్, కూసుమంచి, కొండపల్లి మండలాల్లో మెట్ట ప్రాంతాలు ఆ నియోజకవర్గం యొక్క మౌలిక వసతులు, మానవ వనరులను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో రేపు రాబోయే 3 సంవత్సరాల్లోనే ఒక అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా, ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేద ప్రజలు ఉండేటటువంటి ఆ నియోజకవర్గానికి మొత్తం గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గం రేపు ఖమ్మం జిల్లాలో అత్యంత ఆదర్శవంతంగా వ్యవసాయ రంగంలో, ఇతర రంగాల్లో ఉండేదానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి నా మీద పెట్టినటువంటి నమ్మకానికి తగ్గట్టుగానే ప్రజలు ఇచ్చినటువంటి ఈ అపార విజయాన్ని గుండెల్లో పెట్టుకొని పాలేరు నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విశ్వాసం తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి పాలేరు నియోజకవర్గ ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే వచ్చి అందరినీ కలుస్తానని చెప్పి ఈ యొక్క అపూర్వమైనటువంటి విజయం అందించినటువంటి పాలేరు ప్రజలకు మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. Hopefully over many years welcoming many of them into Apple. I'd like to just close and say thank you very much. We are honored to be here. We hope